ప్రభుత్వాల విధానం చరిత్ర మొత్తం గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఈరోజు బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ ఎవరు అడిగింది కాదు. ఈ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేస్తే ఇది బీసీ జాతి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆత్మ గౌరవం లేని బ్రతుకు కంటే మరి అటువంటి బాధకు లోనైనటువంటి ఈశ్వరాచారి ఈరోజు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి బాధ్యత వహించాలి. అతని ఆత్మాహుతి ద్వారానైనా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ స్పందించి ప్రభుత్వ మెడలు వంచాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకు త్యాగం చేయాలి? ఎందుకు తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలిపెట్టబడాలి? మీకు రాజ్యాధికారం అప్పగించింది, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేక దుర్మార్గానికి ఒడిగడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఇటువంటి బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. దీన్ని తీవ్రంగా అంటే ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఆ చనిపోయినటువంటి సోదరుని ఆత్మ శాంతించాలి అనంటే రేవంత్ రెడ్డి సర్కారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. 42% రిజర్వేషన్లను ముమ్మాటికి అమలు చేసి తీరాలి. ఇది మీ బాధ్యత. ఈశ్వరాచారి గారో ఇంకొకరో తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి బీసీలో మేము అడిగినటువంటి డిమాండ్ కాదు. ఇది మీకు మీరుగా రాజ్యాధికారంలోకి రావడానికి, ఎన్నికల్లో గెలవడానికి 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి మీ అధికారాన్ని మాత్రం సముపార్జించుకున్నారు. మీరు కోరుకున్నటువంటి రాజ్య అధికారంలోకి మాత్రం వచ్చిళ్ళు, కానీ బీసీలకు ఇచ్చినటువంటి మాట తప్పిళ్ళు కాబట్టి, మడమ తిప్పిళ్ళు కాబట్టి ఆ ఆవేదనను, ఆ బాధను, ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం జరిగినటువంటి ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. మేము బీసీ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇటువంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడొద్దని చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాకుంటే రాజీ లేని పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ బలిదానాలతోని లేదా ఇతరత్ర మనం చేసేటువంటి ప్రయత్నాలతోని ఈ పాలక వర్గాలు బీసీల విషయంలో న్యాయం చేసేటువంటి ధోరణితో లేవు కాబట్టి వాళ్ళ హామీలు నిలబెట్టబడాలి అనంటే బీసీలు ఒక శక్తిగా రాజ్యాధికారంలో పాత్రదారులుగా శక్తిగా ఎదిగి మనకు మనం న్యాయం చేసుకునేటువంటి రోజులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భం చాలా బాధాకరం. పోలీసులు ప్రభుత్వం ఇవాళ ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే పోలీసులను వెంటేసుకొని ఎవరైతే నిరసన చెప్పడానికి, ఎవరైతే పరామర్శించడానికి వచ్చిందో అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక భయానకమైనటువంటి ఎందుకు ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి ఒడిగడుతూ ఉన్నది? ఇది ప్రజాస్వామ్యం కదా, ఈ ప్రజలే కదా మీకు అధికారం ఇచ్చింది, ఈ ప్రజలే కదా మీరు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టమనేటువంటి డిమాండ్ చేస్తున్నది. డిమాండ్ చేయడం ప్రజాస్వామ్యంలో నేరమా? మీకు గుర్తు చేయడం కోసం, మీ దాష్టికాన్ని, మీరు చేసినటువంటి ద్రోహాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం మరి ఒక బిడ్డ రాలిపోతే దానికి బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వమే వహించవలసి ఉంటుంది. దీని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.